నమస్కారం అండి. మనం ఇప్పుడు జి సత్యనారాయణరావు గారు రచించిన 'అమ్మ వీలునామా' అనే కథను విందామా? ముగ్గుబుట్ట వంటి తల, ముడతలు పడిన దేహం, కాంతిలేని గాజు కళ్ళు, తనకన్నా శవం నయం. ఓల్డేజ్ హోంలో తనకు కేటాయించిన రూమ్లో మంచం పైన కూర్చుని శ్రీశ్రీ రచనను గుర్తుకు తెచ్చుకొని తనలో తాను నవ్వుకోసాగింది కాత్యాయని. శ్రీశ్రీ తన కోసమే రాశాడా అని తనను తాను పోల్చుకుంటూ ఓసారి తన గతంలోకి తొంగి చూసింది 7 పదులు దాటిన కాత్యాయని. శ్రీశ్రీ అంటే అంతే, తట్టి లేపనిది ఎవరినని. ఏంటో ఈ పిల్లలు తెల్లారినా లేవరు, ఓ పండగ లేదు, ఓ పబ్బము లేదు అంటూ తనలో తనే గొణుక్కుంటూ శ్రావణ మాసం కావడం వల్ల తెల్లారి 4 గంటలకే లేచి ఇల్లంతా చిమ్మి స్నానం కూడా ముగించి తులసి పూజ కానిచ్చింది కాత్యాయని. ఇంటి పనుల కోసం కూతుళ్ళు కవిత, వనితలను లేవండని ఓ కేక వేసింది. ఏంటే నీ అరుపులు, నిద్రనంతా పాడు చేస్తున్నావు అంటూ గొణుక్కున్నాడు కాత్యాయని భర్త శ్రీమన్నారాయణ. మీకు నిద్ర పాడు కావటం ఏమిటండి? ఊళ్ళో అందరి పనులు మీవేగా, వాటి కోసం తిరిగి తిరిగి తప్పకుండా అలసిపోయే ఉంటారు, పడుకోండి పడుకోండి. కొంత కోపంగానే సమాధానం ఇచ్చింది భర్తకు కాత్యాయని. ఎందుకే ఉదయాన్నే అంత కోపం? ఎలాగూ నిద్ర లేకుండా చేసేసావు, కాస్త నీ బంగారు చేత్తో కొంచెం కాఫీ ఇవ్వరాదు? భార్య కోపం తగ్గడానికి ఓ ఎత్తు వేశాడు శ్రీమన్నారాయణ. ఎంతైనా భార్యాభర్తల అనుబంధం చాలా గొప్పది. చేస్తున్న పనులను కాస్త పక్కన పెట్టి భర్తకు ఓ స్ట్రాంగ్ కాఫీ అందించింది కాత్యాయని. అంతలోనే కూతుళ్ళిద్దరూ కళ్ళు నులుముకుంటూ, ఏమ్మా రోజు మేమేనా, అన్నలను తమ్ముళ్లను లేపచ్చుగా అన్నారు కవిత, వనితలు. అందుకు కాత్యాయని, మాటలు బాగా నేర్చారే మీరు ఈ మధ్య, మిమ్మల్ని కాదు మిమ్మల్ని ఇలా తయారు చేసిన మీ నాన్నని అనాలి అంటూ, సరే సరే తొందరగా స్నానాలు చేసి రండి, చాలా పనులున్నాయి అని పురమాయించింది. నాన్నను ఒక కంట చూస్తూ నవ్వుకుంటూ స్నానాలకు వెళ్ళిపోయారు అక్క చెల్లెళ్ళిద్దరు. కాత్యాయని దంపతులకు 6 సంతానం, ముందు కవలలు, 2 మగపిల్లలే. సంతోషంగా ఆనందంగా ఉండాలని వాళ్లకు సంతోష్, ఆనంద్ అని పేర్లు పెట్టారు. అమ్మాయి ఇంటికి అందమని, అమ్మాయి ఉంటే బాగుంటుందని అనుకున్నారు కాత్యాయని, శ్రీమన్నారాయణలు. అంతే, తర్వాత కాన్పులో మరలా కవలలు. కాకుంటే ఈసారి 2 ఆడపిల్లలు, వారే కవిత, వనితలు. వాళ్ళు కాస్త పెద్దయ్యేలోపు వారికి 2 చిట్టి తమ్ముళ్ళు వచ్చారు, వారే రాముడు, కృష్ణుడు. కాత్యాయని ఇల్లంతా సందడే సందడి. శ్రీమన్నారాయణ ఊళ్ళో అందరికీ కావలసిన వాడే కానీ ఆదాయం సంగతి దేవుడికే తెలియాలి. ఆ దేవుడి దయ వల్ల తాతల నాటి సొంతిల్లు ఉండడం అనేది కాస్త సహాయం అనే చెప్పాలి. ఇల్లు గడవడం కోసం కాత్యాయని టైలరింగ్ చేస్తూ పిల్లలకు ట్యూషన్లు చెబుతూ ఉండేది. భార్య ఏమడిగినా దానికి ఒకటే సమాధానం, ఆ పైవాడు ఉన్నాడులేవే, కంగారెందుకు అని. ఆ పైవాడి దయ వలనో ఇంకే కారణాల వలనో ముందుగా అమ్మాయిల పెళ్ళిళ్ళు, ఆ తర్వాత సంతోష్, ఆనందల పెళ్ళిళ్ళు చకచకా జరిగిపోయాయి. మనిషి ఎంత ఎదిగినా జరిగేదాన్ని ఆపలేకపోవడం, జరగని దాన్ని జరిగేలాగా చేయడం కానీ ఓ వీలు కాని వింత కాబోలు. పెళ్లి సంబరాలు సద్దుమణిగిన తర్వాత ఓ రోజు శ్రీమన్నారాయణ భార్యను తన గదిలో కూర్చుని ఏమేవ్ అని కేక వేశాడు. ఈయన గారిది ఇదొకటి, ఉన్న పళాన పిలవడం అనేది బాగానే వంటబట్టింది అని తనలో తనే గొణుక్కుంటూ, చెప్పండి ఏంటి అరుపులు అని కాస్త గట్టిగానే కసిరింది భర్తను కాత్యాయని. సరేలే రారా, ఆ తలుపు కాస్త ముందుకేసి ఇలా కూర్చో, నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి, అలా కస్సుబుస్సులాడితే ఎలాగే అంటూ కాస్త సరసంగానే పిలిచాడు. సరే కానివ్వండి, ఆ చెప్పేది ఏంటో కాస్త తొందరగా చెప్పండి, నాకు అవతల చాలా పనులున్నాయి అని ఆత్రపడసాగింది కాత్యాయని. అది కాదులే, కాస్త నింపాదిగా నేను చెప్పేది కాస్త విను, నీ పనులు ఎప్పుడూ ఉండేవే అంటూ, ఏదో మన జీవితాలు ఆ పైవాడి దయ వల్ల గడిచిపోతున్నాయి, ఇక ముందు కూడా అంతా వాడే చూసుకుంటాడులేవే. భర్త ఏం చెబుతున్నాడో కాత్యాయనికి ఏమీ అర్థం కాలేదు. ఇదిగో నేను ఈ కవర్ నీకు ఇస్తున్నాను, అనవసరంగా దీన్ని విప్పి చూడకు, మరెవ్వరికీ కూడా ఇవ్వనే ఇవ్వకు. నీ జీవితంలో అత్యంత కష్ట సమయంలో మాత్రమే దీన్ని ఓపెన్ చేసి ఉపయోగించుకో, సరేనా? ఇదిగో తీసుకో అంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. ఏమీ పాలుపోని కాత్యాయని ఇదేంటండి ఈ కొత్త తంతు అని అడిగినా భర్త నుండి ఎలాంటి సమాధానం లేకపోయేసరికి ఇచ్చిన ఆ కవర్ను కాస్త తన పెట్టెలోకి చీర మడతల్లో దాచింది. మనిషి బ్రతికేవో విచిత్రం. ఇంట్లో వివాహాలు జరిగిన 2 నెలల గుండెపోటుతో శ్రీమన్నారాయణ హఠాత్తుగా గతించాడు. తన జీవితంలో ఏం జరుగుతున్నదో కాత్యాయనికి ఏమీ అర్థం కాలేదు. మనిషికి కష్టాలు వచ్చినప్పుడే మనం అనుకునే మనుషుల నైజం బయటపడుతుందట. కాత్యాయని విషయంలో కూడా అదే జరిగింది. భర్త చనిపోయిన షాక్ నుండి కోలుకునేలోపే పెద్ద కొడుకులిద్దరూ తమ తమ భార్యల సలహా మేరకు వేరు కాపురాల కోసం ఉన్న ఊరినే వదిలేశారు.
తల్లి, ఇద్దరు తమ్ముళ్ళ ఆలనా పాలనా గురించి ఏమాత్రం ఆలోచించలేదు. ఇక కూతుళ్ళిద్దరూ వారి వారి కాపురాల్లో మునిగిపోయారు. కాత్యాయనికి వయసు మీద పట్టడం వల్ల టైలరింగ్ కష్టమైపోయింది. దానికి తోడు ట్యూషన్స్ కూడా తగ్గిపోసాగినాయి. జీవితాన్ని వడబోసిన కాత్యాయని ఏమాత్రం భయపడలేదు. పరిచయం ఉన్న ఇళ్లలో వంటలు చేయడం ప్రారంభించింది. తీరిక సమయాల్లో వడియాలు వగైరా అమ్ముకుంటూ తన ఇద్దరు చిన్న కొడుకులు రాము, కృష్ణలచే టీచర్ ట్రైనింగ్ ముగించింది. అతి తక్కువ కాలంలోనే ఇద్దరికి టీచర్ ఉద్యోగాలు వచ్చాయి. ఆకలికి ముందున్న ఆలోచన మనిషికి ఆకలి తీరిన తర్వాత ఉండకూడదన్నదే ధర్మం కాబోలు. అదే ధర్మాన్ని ధర్మంగా నిర్వర్తించారు రాముడు, కృష్ణుడు. ఉద్యోగాలు రాగానే వారి వారి పెళ్ళాలను వారే వెతుక్కున్నారు. ఇక తర్వాత కథ మామూలే. పెళ్ళాం బెల్లమాయే. తల్లి ఉద్యోగం ఉన్న ఊళ్ళోనే అయినందున తల్లిని విధి లేక తన వద్దే ఉంచుకున్నాడు చిన్న కొడుకు కృష్ణుడు. భర్త లేని లోటును భరిస్తూ ఓ ఏడాది కాలం గడిపింది కాత్యాయని. అందులోనే తన పిల్లల వల్ల ఎన్నో కొత్త పాఠాలు నేర్చుకున్నది కూడా. మన సమాజంలో చాలామంది బ్రతికిన వాళ్ళ ఆకలిని తీర్చకపోయినా పోయిన వారికి మాత్రం ఆబ్దికాలు చేస్తూనే ఉంటారు, పిండాలు పెడుతూనే ఉంటారు. పవిత్రమైన ఈ కార్యక్రమం ఓ తంతులాగా మారిపోయింది. నాన్నగారి సంవత్సరీకానికని కాత్యాయని పిల్లలందరూ తాము పుట్టి పెరిగిన ఇంటికి చేరుకున్నారు. స్థానికంగా ఉన్న కృష్ణుడు కార్యక్రమానికి నడుం బిగించాడు. కొడుకుల్లోని మార్పు చూసి కాత్యాయని అంతా నిజమేనని నమ్మింది, సంతోషించింది కూడా. ఎంతైనా తల్లి కదా మరి. మంచి ఆలోచనలు ప్రణాళిక ప్రకారం జరుగుతాయో లేదో తెలియదు కానీ కుత్సితతో కూడిన ఆలోచనలు మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. అందరి మనసుల్లో అదే బాగా తిష్టవేసినప్పుడు జరగకుండా ఎక్కడికి పోతుంది? అదే జరిగింది. కాత్యాయని కొడుకులు వేసుకున్న ప్రణాళికకు ముందుగా కాత్యాయని సంతానం వేసుకున్న ప్రణాళికను అమలు చేయడానికని కాత్యాయని ప్రియమైన చిన్న కొడుకు కృష్ణుడు బాధ్యత తీసుకున్నాడు. అందరూ కలిసి శ్రీమన్నారాయణ గారి సంవత్సరీకాన్ని కానిచ్చారు. పనిలో పనిగా వాళ్ళ నాన్న సంవత్సరీకానికైన ఖర్చులను వివరించాడు. అన్నలు వారి వారి వాటా కృష్ణుడికి ఇచ్చేశారు. అంతా గమనిస్తున్న కాత్యాయనికి తన పిల్లలు ఏం చేస్తున్నారన్నది ఎంతవరకు బోధపడలేదు. అంతలోనే కవిత అందరికీ కాఫీలు అందించింది. ఇక తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించిన పెద్ద కొడుకు సంతోష్, అమ్మా సూటికి ఆ విషయానికి వస్తున్నా. మేమందరం కలిసి ఓ నిర్ణయానికి వచ్చాం. అదే ఈ ఇంటిని అమ్మేద్దామని. దానికి సంబంధించి మార్వాడి కిషన్ సేట్తో 1,20,00,000కు బేరం కూడా అయిపోయింది. ఎల్లుండే రిజిస్ట్రేషన్. కవిత వనితలకు పసుపు కుంకుమల కోసం చెరి 10 లక్షలు, తక్కింది మా నలుగురు అన్నదమ్ములకు తలా 25 లక్షలు. ఇక నువ్వు మా వద్ద తలా 3 నెలల వంతున ఉంటావు. అంతేగాక నీ చేదస్తాలు మాని ఉన్నంతలో సర్దుకుపోవాలి. లేదంటే నీవే కష్టాలు పడాల్సి వస్తుంది. ప్రస్తుతానికి రాము నిన్ను చూసుకుంటాడు అంటూ ఇంచుమించు హుకుం జారీ చేసినట్లుగా ముగించాడు. అంతా విన్న కాత్యాయనికి కళ్ళు బైర్లు గమ్మాయి. కూర్చున్న కుర్చీ చేతులు గట్టిగా పట్టుకుని తనను తాను తమాయించుకుంటూ తనలో తను అనుకున్నది, ఈ ఇంట్లో తన స్థానం ఎక్కడా? పైగా తన ప్రమేయం లేకనే తనను 4 ముక్కలు చేసేశారు. వీళ్ళనా నేను పెంచి పెద్ద చేసింది? గత్యంతరం లేక కొడుకుల నిర్ణయానికి సరే అన్నట్లు తలూపింది. అమ్మను పంచుకున్నట్టే అమ్మ నగలను సామాన్లను ఆడా మగ తేడా లేకుండా పంచుకున్నారు. వాటిని మాత్రం భద్రంగా దాచుకున్నారు కానీ అమ్మను మాత్రం అలా భద్రంగా గాలికి వదిలేశారు. నాలుకకు ఎముక లేదు. అది తనకు తోచినప్పుడు ఏదో వాగేస్తుంది. పరిస్థితిని బట్టి మాట కూడా మార్చేస్తుంటుంది. అమ్మను చెరి 3 నెలలు చూసుకుంటామన్న మాట కాస్త నీటి మూట అయింది. ఒకడేమో నేను నా భార్య ఇద్దరం ఉద్యోగస్తులం, అమ్మను తమ దగ్గర ఉంచుకోవడం కుదరదన్నాడు. రెండో వాడేమో నా భార్యకు ఆమె మూలుగుడు దగ్గు భరించడం కుదరదన్నాడు. ఇక మూడోవాడు ఆమెకు ఆస్తి లేదు, ఏమి లేదు, నేనెందుకు భరించాలి, నా వల్ల కాదన్నాడు. అందరూ అలా అనేసరికి చిన్నవాడు కృష్ణుడు చూసుకుంటాడని కలగనింది కమ్మనైన అమ్మ మనసు. అమ్మ కలను వమ్ము చేస్తూ ఎవరికీ చెప్పకుండా ఆమె పెట్టెతో సహా అనాథ అని చెప్పి ఓ ఓల్డేజ్ హోమ్లో చేర్పించి ఉడాయించేశాడు అమ్మకు చాలా బాగా ఇష్టమైన చిన్న కొడుకు కృష్ణుడు. ఏమి జరిగినా ఎన్ని జరిగినా వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. గతంలో తడిసి మొద్దయిపోయిన కాత్యాయని అప్పుడే బయట నుంచి వచ్చిన వృద్ధాశ్రమంలో తనతో పాటు ఉంటున్న శకుంతలమ్మ పలకరింపుతో వాస్తవంలోకి వచ్చింది. ఏమమ్మా, మరలా నిన్ను చేదరించుకున్న అందరినీ తలుచుకొని బాధపడుతున్నావా? మనం కాదు బాధపడాల్సింది, మనల్ని ఇలా వదిలేసినందుకు వారే బాధపడాలి. సరే సరే, ముఖం కడుక్కో, భోజనానికి పోదాం. ఎవరిదో పుట్టినరోజట. భోజనంతో పాటు చీరలు, దుప్పట్లు, ఇంకా ఏవేవో ఇస్తున్నారట. వాళ్లే మన పిల్లలు అనుకొని దీవించి వద్దాం పద అంటూ
తనతో పాటు తీసుకెళ్ళింది శకుంతలమ్మ. మనసు బాగా లేనప్పుడు ఏదీ రుచించదు. ఏదో 4 మెతుకులు తిని తన రూమ్కి వచ్చిన కాత్యాయనికి తళుక్కున తన భర్త ఇచ్చిన కవర్ సంగతి గుర్తుకొచ్చింది. గబగబా తన పెట్టెని తెరిచి చీర మడతల్లో వెతకసాగింది కంగారుగా. దొరికిన కవర్లోని కాగితాలను తీసి ఆత్రంగా చదవసాగింది. ఎంత ప్రయత్నించినా సరిగా కనిపించకపోవడంతో ఓల్డేజ్ హోమ్ మేనేజర్ సర్వేశం గారికి చూపిస్తూ, బాబు, ఈ కవరు నా భర్త నాకిచ్చి చాలా కాలమైంది. దీని సంగతే మర్చిపోయాను. తీరా ఈరోజు గుర్తుకొచ్చి చదవబోతే సరిగా కనిపించడం లేదు. ఇదేంటో కొంచెం చూడరు అని అడిగింది. కవర్లోని కాగితాలను తీసి చదివిన సర్వేశం గారు ఒక్కసారిగా ఆశ్చర్యంగా కాత్యాయన్ని చూస్తూ ఉండిపోయాడు. కాత్యాయనికి ఏమీ అర్థం కాలేదు. ఏం బాబు, ఏముంది అందులో? ఎందుకు నన్ను అలా చూస్తుండిపోయారు అని ఆదుర్దాగా అడిగింది. కొంత తమాయించుకొని ఓల్డేజ్ హోమ్ పెద్దలను కూడా పిలిచాడు. కాత్యాయనికి ఏం జరుగుతుందో ఏమీ పాలుపోలేదు. అమ్మా, మీరు కాస్త నిబ్బరంగా వినాల్సిన విషయం. కంగారు పడకండి. ఇప్పుడు మీరు మామూలు కాత్యాయని గారు కాదు. ఇప్పుడు మీరు కోటీశ్వర్లు. మీ ఆయన మీ పేరున 7 ఎకరాల భూమిని రిజిస్టర్ చేయించారు. అది కూడా మన హైవేకు దగ్గరలోనే. ఇప్పుడు దాని విలువ కోట్లల్లో ఉంటుంది. మీరు గొప్ప అదృష్టవంతులు అంటూ అసలు విషయాన్ని చెప్పారు ఓల్డేజ్ హోమ్ పెద్దలు. అది విన్న కాత్యాయనికి అంతా అయోమయంగా ఉంది. అయ్యా, మీరు సరిగానే చూశారా? ఎందుకైనా మంచిది ఇంకోసారి సరిగా చూడండి అని ఆత్రంగా అడిగింది కాత్యాయని. అలా ఏం కాదమ్మా, మేం మీకు చెప్పిందంతా అందులో ఉన్నదే. విషయం తెలుసుకున్న ఓల్డేజ్ హోమ్లోని అందరూ ఒక్కసారిగా అక్కడికి చేరిపోయారు. ఇంత ఆస్తి ఉన్నా మనతోటే కలిసే ఉందే అని ఒకరు, ఇంతకాలం ఈ ఆస్తి సంగతి ఎందుకు చూసుకోలేదో మరి అని మరొకరు, ఇంత ఆస్తి ఉన్న తర్వాత ఇంకెక్కడెందుకుంటుందని ఒకరు, ఇప్పుడు ఈ ఆస్తినంతా ఏం చేస్తుందో మరి, ఇక ఇప్పుడు చూడాలి. ఆమె పిల్లలమని బంధువులమని బాగా దగ్గర వాళ్ళమని ఓ సంత జరిగినా జరుగుతుంది. ఇలా అక్కడ చేరిన వారు ఎవరికి తోచినట్లు వారు మాట్లాడసాగారు. ఇంత జరుగుతున్నా కాత్యాయని మాత్రం ఈ జరిగిందంతా నిజమేనా అనే సందిగ్ధంలోనే ఉంది. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు అన్నట్లు ఎలా తెలుసుకున్నారో ఏమో ఒక్కసారిగా పిల్లాజలతో సహా ఊడిపడ్డారు కాత్యాయని కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, ఇంకా వారి మంది మార్బలం. ఒక్కసారిగా 5 కార్లు ఓల్డేజ్ హోమ్ ముందు ఆగేసరికి అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు. దాచుకునేవారికి దోచుకునేవారికి సిగ్గు శరం ఏమీ ఉండవు కాబోలు. వచ్చిందే తడవు, అమ్మా, అత్తయ్య అంటూ లోపలికి వెళ్ళబోయిన వారిని హోమ్ వాచ్మెన్ ఆంజనేయులు ఆపేశాడు. అసలు మీరెవరు? ఎవరు కావాలి మీకు? మిమ్మల్ని ఎవరిని మేము ఇంతవరకు చూడనేలేదే. అలా ఎవరు పడితే వారు లోపలికి వెళ్ళడానికి కుదరదు. కావాలంటే మా మేనేజర్ గారు వస్తారు, అలా కూర్చోండి అన్నాడు ఆంజనేయులు. అంతలోనే అక్కడికి వచ్చిన మేనేజర్ సర్వేశం గారు విషయం తెలుసుకుని అందరినీ లోపల హాల్లో కూర్చోమన్నారు. అందరికీ కాఫీ ఇచ్చిన తర్వాత వారు వచ్చిన విషయాన్ని అడిగారు సర్వేశం గారు. వచ్చిన అందరి తరపున, నా పేరు సంతోష్, నేను కాత్యాయని గారి పెద్ద కొడుకుని అంటూ వచ్చిన అందరినీ పరిచయం చేశాడు సర్వేశం గారికి. అంతటితో ఆగకుండా తాము వచ్చింది తమ తల్లిగారిని తమతో తీసుకెళ్ళడానికని, ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయిందని చెప్పుకొచ్చాడు. అందుకు సర్వేశం గారు కాత్యాయని గారు ఓ అనాథ అని తమ రికార్డుల్లో ఉన్నట్లు, అంతేగాక ఇంతవరకు ఆమె తరపున ఎవరూ కూడా చూడటానికి రానేలేదని ఆ వచ్చిన వారికి తెలిపాడు. దానికి వారంతా, కాదు కాదు, మేమంతా ఆమె సంతానం, కావాలంటే అమ్మనే పిలవండి, అన్నీ అమ్మే చెబుతుంది కూడబలుక్కున్నట్లుగా అన్నారు. దానికి సర్వేశం గారు, సరే అలాగే కానివ్వండి అని భజన మందిరంలో ఉన్న కాత్యాయని గారికి కబురు పంపాడు. విషయం తెలుసుకున్న కాత్యాయని తాను రానని, తనకెవ్వరూ లేరని చెప్పి పంపింది. చివరికి సర్వేశం గారే వచ్చినందున వెళ్ళక తప్పనందున అందరూ ఉన్న హాల్లోకి వెళ్ళి కూర్చుంది. అంతే, అందరూ ఒక్కసారిగా లేని ఆప్యాయతతో పలకరించడం మొదలుపెట్టారు. కానీ కాత్యాయని మాత్రం తొణకలేదు, బెణకలేదు. సరిగదా, తనకెవ్వరూ లేరని ఖరాఖండిగా చెప్పి భజన మందిరానికి తిరిగి వెళ్ళిపోయింది. ఇక చేయగలిగింది ప్రస్తుతానికి ఏమీ లేనందున సర్వేశం గారు అన్నారు, మీరందరూ చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. భోజనాలు చేసి రెస్ట్ తీసుకోండి. మనం రేపు ఉదయం 10 గంటలకు మరలా కలుసుకుందాం అంటూ వారందరికీ భోజనాలు మరియు గెస్ట్ రూమ్లు చూయించమని సిబ్బందికి చెప్పి తను వెళ్ళిపోయాడు. చెడుకాలం దాపురించినప్పుడు మంచి అన్నది మచ్చుకైనా దరిచేరదేమో. భోజనాల తర్వాత కాత్యాయని కొడుకులు ఇంకా వారి పరివారం నిద్రపోకుండా చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత ఓ తీర్మానానికి వచ్చారు. మేనేజరు మంచివాళ్లాగున్నాడు.
అతన్ని కాస్త మన బుట్టలో వేసుకుంటే మనం వచ్చిన పని చాలా సులభం అవుతుంది. ఎలాగూ మనం అంతా రెడీగానే వచ్చాం కాబట్టి ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తే సరిపోతుంది. ఎలాగైనా సరే మనం ఆ భూమికి సంబంధించిన పత్రాలు తీసుకున్న తర్వాతే ఇక్కడి నుండి కదలాలి. అదే మనకు ముఖ్యమైన పని. ఒకవేళ ఆమె మనతో రానంటే అది మరీ మంచిది అంటూ ఓ దిగజారుడు సలహా పడేసింది పెద్ద కోడలు. అందరూ ఆమె అభిప్రాయానికి అంగీకారం తెలియజేస్తూ మేనేజర్తో మాట్లాడే బాధ్యతను ఆనంద్కు అప్పగించారు. పెద్దలెవ్వరికీ నిద్ర రాలేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూడసాగారు. అత్యాశ అలాగే చేస్తుంది మరి. ఆనందాన్ని కోల్పోయిన ఆనందు తెల్లారక ముందే లేచి కాలుగాలిన పిల్లిలాగా మేనేజర్ ఎప్పుడు కనిపిస్తాడా అని అటూ ఇటూ తిరగసాగాడు. అంతలోనే వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు వాకింగ్కు బయలుదేరిన సర్వేశం గారు కనిపించారు ఆనంద్కు. తనకు తానుగా ఎదురుపడి, గుడ్ మార్నింగ్ సార్, నేను మీతో పాటు రావచ్చా అని అడిగాడు సర్వేశం గారిని. మీరా, గుడ్ మార్నింగ్. అరే దాందేముంది, రండి అలా వెళదాం. అన్నట్లు మా భోజనాలు మీకు సరిపోయాయా? అందరూ బాగా నిద్రపోయారా అన్న మాటలకు ఒక్కసారిగా ఆనందలో ఆనందం మరీ ఎక్కువైంది. అదే అదనుగా భావించి, సర్వేశం గారు, మేమెందుకు వచ్చామో మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది. మీరు కాస్త సహకరిస్తే మీ రుణం ఉంచుకోమనుకోండి అంటూ విషయాన్ని అంటీ ముట్టనట్లు చెప్పాడు ఆనంద్. దాందేముందండి, మనం అనుకున్నట్లు ఉదయం 10 గంటలకు కలిసి కాత్యాయన్ గారు ఇష్టపడితే మాట్లాడి మధ్యాహ్నం భోజనాల తర్వాత మీరు బయలుదేరవచ్చు అన్న సర్వేశం గారి మాటలకు కంగు తిన్న ఆనంద్, అది కాదండి, ఆ భూమి పత్రాలు మాకిచ్చేస్తే మీకేమివ్వాలో చెబితే అలాగే చేసి, ఒకవేళ మా అమ్మ మాతో రావడానికి ఇష్టపడితే అలానే తీసుకెళ్ళిపోతాం అని బేరమాడాడు. ఓహ్, మీరు అలాగన్నారా? సరే సరే, మీరేమివ్వాలనుకుంటున్నారు తనలో తను నవ్వుకుంటూ చెప్పాడు సర్వేశం. విషయం ఎంత సులభంగా తెములుతుందని ఊహించని ఆనంద్, అదేదో మీరే చెబితే బాగుంటుంది, మీరేమీ మొహమాట పడిన అవసరం లేదు, మేమంతా రెడీగానే వచ్చాం అన్నాడు. ఇప్పుడు ఆ భూమి విలువ మీకు తెలియంది కాదు, దానికి తగినట్లు ఆలోచించండి అన్నారు ప్రపంచాన్ని చదివిన సర్వేశం గారు. అంటే ఓ 30 లక్షలు సరిపోతాయా, లేక ఇంకా పెంచమంటారా అన్న ఆనంద్ మాటలకు, మీరు మరీ పిసినారిలాగున్నారు. మీరు మీ అమ్మను సరిగా చూసుకోందానికి ఆమె అంగీకరిస్తే, ఒకవేళ మేము ఆమె తరపున కేసు వేస్తే. ఆ మాటలు విన్న ఆనంద్కు చెమటలు పట్టాయి. మీరు అలాగంటే ఎలాగండి? సరే, చివరి మాటగా 35కు సరి చేసుకోండి, మీరు ఇంకేం చెప్పకండి అంటూ ఫైనల్ బేరం ఆడాడు ఆనంద్. అది అలాగన్నారు, బాగుంది. ఉదయం 9ంటికి ఓ కుర్రాడు మిమ్మల్ని కలుస్తాడు, అతనికి చేరిస్తే సరిపోతుంది, సరేనా అంటూ వాకింగ్ నుండి వెనుదిరిగారు సర్వేశం గారు. ఆనంద్ వచ్చి జరిగిన విషయాన్ని తన వారందరికీ చెప్పాడు. అంగీకరించిన మొత్తం కాస్త ఎక్కువేమోనని గొడిగాడు పెద్దవాడు సంతోష్. అనుకున్న ప్రకారం డబ్బు బ్యాగ్లో సర్ది దాన్ని జాగ్రత్తగా చేర్చే బాధ్యతను కూడా ఆనంద్కే అప్పచెప్పారు. అందరిలోనూ ఒకటే ఆతృత, ఆ భూమి పత్రాలు ఎప్పుడెప్పుడు తమ చేతికి వస్తాయా అని. అనుకున్నట్లుగానే 9 గంటలకు సర్వేశం గారి గుమస్తా ఆనంద్ను కలిశాడు. అప్పటికే సిద్ధం చేసిన సూట్ కేసును ఆనంద్ నుండి తీసుకెళ్ళాడు. నిర్ణయించిన సమయం 10 గంటలకు అందరూ భజన మందిరంలో సమావేశమయ్యారు. కాత్యాయని మరియు సర్వేశం గారి ప్లాన్ ప్రకారం లాయర్లు, తహసీల్దారు మరియు ప్రెస్ వాళ్ళు వచ్చారు. వీరందరినీ చూసేసరికి సంతోష్ గ్యాంగ్కు ఏమీ అంతుబట్టలేదు. ఆనంద్ సర్వేశం గారి వైపే చూస్తున్నాడు. అది గమనించిన సర్వేశం తను ఓ చిరునవ్వు విసురుతూ కాత్యాయని వైపు చూశారు. అంతే, ఆనంద్లో ఓ కొత్త ఆనందం. అంతా సర్దుకున్న తర్వాత సభను ప్రారంభించేంతలో ఆ ప్రాంత పోలీసులు రావడంతో వారిని కూడా సాదరంగా ఆహ్వానించి అందరికీ స్వాగతం చెబుతూ సభను ప్రారంభించారు సర్వేశం గారు. ముందుగా కాత్యాయని గారికి భూమికి సంబంధించిన పత్రాలన్నీ సరిగానే ఉన్నాయని, వాటిపై సర్వ హక్కులు పూర్తిగా ఆవిడకే చెంది ఉంటాయని, వాటిని ఏమి చేయాలన్నది ఆమె ఇష్టంగా ఉంటుందని లాయర్లు సమావేశంలోని అందరికీ విశదపరిచారు. తర్వాత కాత్యాయని గారిని తమ అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరారు సర్వేశం గారు. ఇక అమ్మ అంతా తమకే ఇస్తుందని తమలో తాము అనుకోసాగారు కాత్యాయని సంతానం. సభకు నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఇప్పటికీ ఈ పత్రాల విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఏదో అంతా మాయలాగుంది. ఈరోజు నా సంతానాన్ని తప్పక మీకు పరిచయం చేసి తీరాలి. ఎందుకంటే వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు. వాళ్లే గనక నన్ను ఓ అనాథనని ఇక్కడ చేర్చకపోయి ఉంటే మీలాంటి మంచి మనుషుల్ని నేను కలవగలిగేదాన్ని కాదు. అప్పుడు అన్నింటికీ మూలమైన ఈ కవర్ సంగతి
పూర్తిగా మర్చిపోయేదాన్నేమో. కన్నవారిపైన కాసింతైనా కనికరం లేక పాత వస్తువుల్ని విసిరేసినట్లు విదిలించుకుంటున్నారు అనేదానికి ఇక్కడున్న మనమే నిదర్శనం. అమ్మా నాన్నల ఆస్తులు కావాలి కానీ వారు మాత్రం అక్కర్లేదు. అంతేగాక తల్లిదండ్రులు కూడా అతిగా పిల్లలకు అతుక్కుపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయి. అందువల్ల మనం మన పిల్లల్నే తప్పు పట్టాల్సిన పని లేదు. పెద్దలైన మనలాంటి వారి మీద కూడా తప్పులున్నాయి. ఇక ఈ కవర్ విషయానికి వస్తే, ఇందులోని ఆస్తి ఏం చేయాలన్నదాన్ని సర్వేశం గారు మరియు ఇంకొంతమందితో ఆలోచించాను. కానీ చివరికి దీన్ని ఏం చేయాలనే దాన్ని ఎటు తిరిగి నాకే వదిలేశారు. అయినా ఈ వయసులో నేను తీసుకుని ఏం చేసుకోవాలి? నా పైన ఇంతటి భారాన్ని మోపిన నా భర్త కోసమైనా ఓ నిర్ణయం తీసుకోక తప్పదు. ఈ అనాయాసంగా వచ్చిన ఆస్తి నాకు అక్కర్లేదు. కానీ ఏం చేయాలనే దాన్ని మాత్రం చాలాసేపు ఆలోచించిన తర్వాత ఓ గట్టి నిర్ణయానికి వచ్చాను. అందరూ నా నిర్ణయాన్ని మంచి మనసుతో అర్థం చేసుకోగలరని, అంగీకరించగలరని ఆశిస్తున్నాను. అది విన్న కాత్యాయని గుంపులో ఒకటే ఆనందం, ఆతృత. ఇక నా నిర్ణయాలు ఇలా ఉన్నాయి. మొత్తం 7 ఎకరాల్లో 2 ఎకరాలు మనం ఉంటున్న ఈ ఆశ్రమానికి వ్రాయదలుచుకున్నాను. అందులో అనాథ పిల్లలకు, వికలాంగులకు అన్ని వస్తువులతో కూడిన ఆశ్రయం కల్పించబడుతుంది. ఇక మిగిలిన 5 ఎకరాలు అమ్మేయాలని నిర్ణయించాను. వచ్చే డబ్బుతో ముందుగా తెలిపిన ఆశ్రమం కోసం ఖర్చు చేయబడుతుంది. ఇక మిగిలిన మొత్తం నుండి ఇక్కడ చాలా కాలంగా పనిచేస్తున్న సిబ్బందికి ఇళ్ళు కట్టించడం, ఆ కుటుంబాలకు ఉచిత వైద్యం, వారి పిల్లలకు ఉచిత విద్య ఏర్పాటు చేయబడుతుంది. ఇక మిగిలిన డబ్బు ఈ ఆశ్రమం పేరున ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉంటుంది. ఈ పైన కనబరిచిన వాటిలో నాకు కానీ నా వారసులకు కానీ చట్టపరమైన ఎలాంటి హక్కు ఉండదు. ఇక నేను ఎప్పట్లాగే నా ఊపిరున్నంత వరకు ఇక్కడే ఇప్పుడున్నట్లే ఉండదలుచుకున్నాను అంటూ లాయర్ వైపు చూసింది కాత్యాయని. లాయర్ కొన్ని పత్రాలను ఆమెకిచ్చాడు. వాటిని అందరికీ చూపిస్తూ నా నిర్ణయాలను ఈ ఆశ్రమం వారు అంగీకరించవలసిందిగా కోరుతున్నాను అంటూ వీలునామా పత్రాన్ని సర్వేశం గారికి అందజేసింది కాత్యాయని. ఇదంతా చూస్తున్న కాత్యాయని పరివారానికి ఏం చేయాలో తోచలేదు. అంతలోనే సర్వేశం గారి గుమస్తా ఉదయం ఆనంద్ ఇచ్చిన సూట్ కేసు తెచ్చి సర్వేశం గారికి ఇచ్చాడు. ఆనంద్ అన్నదమ్ములకు చెమటలు పట్టసాగాయి. సభలో ఉన్న అందరిలోనూ అందులో ఉన్నదేంటని ఒకటే గుసగుసలు. దానికి తెరదించుతూ సర్వేశం గారు సూట్ కేసు ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బును అందరికీ చూపిస్తూ, ఇది మొత్తం 35 లక్షలు. ఇది కాత్యాయని కుమారులు ఆ భూమి కోసం నాకు లంచంగా ఇవ్వజూపిన డబ్బు. ఇక ఇప్పుడు దీన్ని ఏం చేయాలన్నది కాత్యాయని గారే నిర్ణయించాలి అంటూ ఆ డబ్బును కాత్యాయని గారికి అందించబోయాడు. అంతవరకు ఆ విషయం తెలియని కాత్యాయనికి తన వారిపై మరింత అసహ్యం కలిగింది. క్షమించండి, నేను ఆ డబ్బును అస్సలు ముట్టుకోను. దాన్ని ఏం చేస్తారో దయచేసి మీరే నిర్ణయించండి అని నిర్ద్వందంగా చెప్పింది. ఆ డబ్బైనా తిరిగిస్తే బాగుంటుందనుకున్నారు సంతోష్, ఆనందులు. కాత్యాయని గారు ఎటూ తేల్చకపోయేటప్పటికీ సర్వేశం గారు మాట్లాడుతూ, ఈ 35 లక్షల నుండి కొంత మొత్తాన్ని పాడి ఆవుల కొనుగోలుకు, వాటికి అవసరమైన షెడ్డు, దాణా మొదలగు వాటికి వాడి మిగిలిన మొత్తం గురించి తర్వాత నిర్ణయిస్తామని సభకు వివరించారు. ఇక తమకు ఏమీ లాభం లేదని సంతోష్ గ్యాంగ్కి అర్థమైపోయింది. ఏ సమస్య లేకుండా అక్కడి నుండి వెళ్ళిపోతే చాలనుకున్నారు. చివరిగా సర్వేశం గారు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనకంటూ ఏమీ ఉంచుకోకుండా తన ఆస్తినంతా సేవ కోసం ఇచ్చేసిన కాత్యాయని గారికి పాదాభివందనం చేస్తూ అభినందించారు. దేన్నో ఆశించి వచ్చిన సంతోష్ పరివారానికి కూడా ధన్యవాదాలు తెలిపారు. అంతేగాక వారు ఎప్పుడైనా సరే యథేచ్ఛగా ఆశ్రమానికి రావచ్చని తెలియజేశారు. కాత్యాయని కుమారుల్లో ఏదో తెలియని న్యూనతాభావం, తమలో తాము కుమిలిపోసాగారు. సంతోష్ సర్వేశం గారిని కలిసి మాట్లాడటానికి అవకాశం ఇవ్వవలసిందిగా కోరాడు. అరేరే, దానికే ధారాళంగా మాట్లాడండి, పిలవండి మీ వాళ్ళందరినీ అన్నారు సర్వేశం గారు. అన్నదే తడవు అందరూ స్టేజీ మీదకి చేరిపోయారు. అందరి తరపున సంతోష్ మాట్లాడుతూ, అందరూ మమ్మల్ని క్షమించాలి. నిజం చెప్పాలంటే మాకెవ్వరికీ ఇక్కడ నిలబడే అర్హత లేదు. మేము ముమ్మాటికి ఆ భూమి కావాలనే దురాశతోనే వచ్చాం. నిజంగా కూడా మేమందరం మా అమ్మకు చేయరాని ద్రోహం చేశాం. మా పిల్లలు మమ్మల్ని హెచ్చరిస్తున్నా మేము దురాశ కొద్దీ వారి మాటలు వినలేదు. ఇప్పుడు మాకు మా అమ్మను చూడాలన్నా, మా పిల్లల్ని చూడాలన్నా చాలా భయంగానూ సిగ్గుగానూ ఉంది. మా జీవితంలో ఇంతకంటే పెద్ద శిక్ష ఉండదు. మా అందరి తరపున మా అమ్మగారిని వేడుకుంటున్నాను.
ఒక్కసారి ఆమె పాదాలకు నమస్కారం చేసే అవకాశం ఇవ్వమని. కళ్ళు మూసుకొని అన్నీ వింటున్న అమ్మవైపు చూశాడు సంతోష్. ఈ దేశంలో ఏ తల్లి కూడా తన పిల్లలపై కక్ష కట్టదు. అదే అమ్మ హృదయం. తన పిల్లల్లో వచ్చిన మార్పు చూసి కాత్యాయని కళ్ళు చెమర్చాయి. అందరినీ మనసారా దీవించింది. భోజనాల తర్వాత అందరూ ప్రయాణమయ్యారు. కాత్యాయని అందరినీ సంతోషంగా సాగనంపింది. తక్కిన వారు ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. కాత్యాయని యథావిధిగా తన గది చేరింది. కథ పేరు అమ్మ వీలునామా. రచించిన వారు జి సత్యనారాయణరావు గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.